అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 23 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం, చెప్తాను చూడండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలును శీలను రోమాలో ఉన్న అధికారులు పట్టేసుకుని వాళ్ళు ఏదో చెయ్యరాని నేరం చేస్తున్నట్లు పట్టుకుని చెరసాలలో వేసేశారు. అంతేకాదు వారిని కొట్టేశారు కూడానండి. కొట్టేశారు. ఏం చేశారు అనంట, బంధించేశారు. వాళ్ళు చెరసాలలో వేశారు. 23 నుంచి మనం చూసినట్లయితే వారిని చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండలు వేసి బిగించెను. అయితే ఏం జరిగిందటండి? ఎవరండి వీళ్ళు? సువార్తను ప్రకటించిన వాళ్ళు అటండి, వాక్యాన్ని చెప్పిన వాళ్ళు అంటండి. వాక్యాన్ని చెప్పిన వాళ్ళని ఏం చేశారంటే బంధించేశారట, చెరసాలు వేశారు. అంతేకాదు వాళ్ళ కాళ్ళకు ఏదో బందిపోటు దొంగలు అంటారు చూడండి, ఇది వరకు బంగారం దొబ్బేసిన వాళ్ళని, ఏమండి డబ్బులు అట్టిపోయిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని బంధించేస్తారు చూడండి. వాళ్ళ సినిమాలు, పాత సినిమాలో చూసేవాళ్ళు ఈ మెడలో ఈ చేతులకి ఆ కాళ్ళకి వేసేసేవారండి. అంటే పారిపోతాడేమని అలాగే వేసేసారంట. ఎవరికి? వాక్యాన్ని చెప్పిన వాళ్ళకి, రక్షణ సువార్తను చెప్పిన వాళ్ళకి చిదకొట్టేసి కాళ్ళకు చేతికి బందీలు వేసేసి చెరసాల్లో పెట్టేశారంట. చెరసాల నాయకుడికి ఇచ్చారంట వార్నింగ్, అబ్బాయి వాళ్ళని జాగ్రత్తగా చూడు, వాళ్ళ గనక తప్పిపోయారా నీ సంగతి చెప్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఈ చెరసాల నాయకుడు ఏం చేశాడంటే వాళ్ళని బంధించేశాడు, ఆ చెరసాల్లో వేసేసాడు. ఎలా బంధించాడంట, రాళ్ళు ఏంటండి, అప్పుడు రాళ్ళండి, బండరాళ్ళు వేసేవారు. ఒక గొలుసు బండరాయికేసి ఒక గొలుసు కాలకేసేవారు, కదలలేరు కదండి, అలా బంధించారు. పౌలు శీల అర్ధరిత్ర అయిందంట. అర్ధరిత్ర అయితే వాళ్ళేమో ఇదేట్రా దేవుడు వాక్యం ప్రకటించడం, మనకి కర్మేటి, మనకి బాధ అని అనుకోలేదట. మనమేమనుకుంటాం, ఏమ్మా తలపోటు వచ్చేస్తుంది బాబా, ఏమనేస్తావు? ప్రార్థన, అమ్మ 2-4 మాటలు చెప్దాం మూల. కొంతమంది వాక్యం వింటారు, అయ్యగారు మాకు చాలా నీరసంగా ఉందండి, మాకు చాలా బాధలండి, మేము ఎవరితో చెప్పుకోమండి అంటారు. ఏంటి, దేవుని వాక్యం చెప్పినందుకు చెరసాలలో వేహత్తే వీళ్ళకి ఏ బాధ లేదు. ఏం చేస్తున్నారు తెలుసు? అర్ధరాత్రి వేళ దేవా నా మొరలు ఆలకించని పాటలు పాడుతున్నారట. దేవాని నామానికే మహిమ కలుగును గాక అని పాటలు పాడుతుంటే అర్ధరాత్రి వేళ ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వింటుంటే పౌలు శీలలు చక్కగా పాటలు పాడుతున్నారట.